హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై పేజ్. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఈ థ్రెడ్స్ ఉన్నాయి, నిలువు థ్రెడ్స్. దీన్ని వచ్చేసి వార్పు అంటారు అనమాట. ఇవి కానీ ప్యూర్ మలబరి నుంచి తీసిందే రేషం పువ్వులు అనమాట. సో ఇవన్నీ నిలువుగా మగ్గానికి అయితే అటాచ్ చేస్తారు. ఇంకొకటి ఏముంటుందంటే అడ్డంగా నేయడానికి ఈ రేషం అయితే యూజ్ చేస్తారు. దీన్ని వచ్చేసి వెప్ట్ అంటారు అనమాట. ఈ వెప్ట్ వార్పు కలయికే మనకి అందమైన చీర అనేది ఉంటుంది. కానీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఈవెన్ అది ప్యూర్ కాకుండా కానీ ఇమిటేషన్ సిల్క్ని యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెమీ పట్టు అని, హాఫ్ పట్టు అని చెప్పి ఎక్కువ సేల్ చేస్తున్నారు. సో దీనివల్ల నేతగాడిగా మేము కొంచెం లాస్ అవుతున్నాము, యాజ్ ఎ కస్టమర్గా మీరు కానీ కొంచెం లాస్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే సెమీ పట్టు ధర అసలు ఇమిటేషన్ పట్టు ధరకి చాలా తేడా ఉంటుంది. ఇమిటేషన్ అనేది ఆల్మోస్ట్ ప్లాస్టిక్ కానీ ఏదైనా డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా కొనేటప్పుడు సెమీ పట్టు అంటే మీరు ఖచ్చితంగా కనుక్కోండి దీంట్లో పట్టు పర్సంటేజ్ ఉంటుందా లేదా, లేకుంటే అది ఖచ్చితంగా ఇమిటేషన్ అనే ఉంటుంది అనమాట. దాని ప్రైస్ అనేది వేరే ఉంటుంది. సో కొనేటప్పుడు జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే జెరీలో ఏ టైప్ ఉంటుంది, ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి, సో అది ఎట్లా ప్రైస్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది మీకు చెప్తాను. ఇక్కడ మీరు అన్నీ వెప్ట్ అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ నా